కాకినాడ ఏటీఎం చోరీ కేసు మలుపులు తిరుగుతోంది. 10 లక్షలతో పరారైన నిందితుడు నదిలో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు క్రైమ్ సీన్ చెబుతోంది. మరి డబ్బు ఏమైంది? దాన్ని ఎవరు కాజేశారు? ఈ కేసులో అసలు దొంగలు ఎవరు? ఒక నేరం వెనుక మరో ఘోరం. అనుమానాస్పద స్థితిలో నిందితుడు మృతి. 10 లక్షల డబ్బు వెనక నమ్మలేని నిజాలు. చిక్కుముళ్లు విప్పే పనిలో పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దేవాలయం వీధిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి 2 రోజుల కిందట 10 లక్షలు మాయమయ్యాయి. ఏటీఎంలో క్యాష్ నింపే సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ కాకినాడ మేనేజర్ వరప్రసాద్ కంప్లైంట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంస్థలో పనిచేసే ఉద్యోగి భరణి కుమార్ డబ్బుతో పరారయ్యాడన్నది ఫిర్యాదు సారాంశం. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 2 రోజుల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి నదీ తీరాన భరణి కుమార్ మృతదేహం కనిపించింది. 10 lakhs ఇది యాక్చువల్గా జరిగింది 2:30 ఆ టైంకి జరిగిందండి. మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అతను దాదాపు 3.5 years నుంచి పనిచేస్తున్నాడు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మరి ఈరోజు ఎందువల్ల జరిగిందన్నది తెలియదు. భరణి కుమార్ చివరిసారిగా తన అన్నయ్యకు ఈమెయిల్ పంపించాడు. ఏటీఎంలో 60,000 తక్కువగా ఉన్నాయని, ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుంటున్నట్లు మెయిల్లో రాసి ఉంది. అమ్మను బాగా చూసుకో, సారీ అన్నయ్య అంటూ సందేశాన్ని ముగించాడు భరణి కుమార్. ఈమెయిల్ ఆధారంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అంచనాకొచ్చారు. మృతదేహానికి సమీపంలో భరణి బైకు తప్ప డబ్బు లేదు. మరి 10 లక్షలు ఏవైనట్లు? ఏటీఎంలో 60,000 ఎందుకు తక్కువయ్యాయి? 60,000కు 10 లక్షలకు సంబంధం ఏమిటి? సంస్థ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసులకు కొత్త విషయం తెలిసింది. సీఎంఎస్ సంస్థ ఉద్యోగులు ఏటీఎంలలో డబ్బులు పెడుతూనే కొంత మాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల కంటే ఎక్కువ మొత్తాలే గోల్మాల్ అయి ఉంటాయని అంచనా. ఇంతకీ భరణి కుమార్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అది నిజంగా ఆత్మహత్యేనా, లేక ఎవరైనా హత్య చేసి సూసైడ్ గా చిత్రీకరించారా? మృతుడికి మేనేజర్ వరప్రసాద్ కు మధ్య ఏవైనా లావాదేవీలున్నాయా? ఇలాంటి చిక్కు ప్రశ్నల్ని విప్పే పనిలో పడ్డారు పోలీసులు.